వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి ముగిసింది. అయితే ఆయన ఉన్న 3 ఏళ్లు వివాదంలో కాలం గడిచింది. నిరసనలతో వర్సిటీ అట్టుడికిపోయింది. వీసీ దిగిపోయే చివరి రోజు వర్సిటీలో ఆందోళనలు జరిగాయి. వీసీ వల్లే యూనివర్సిటీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు అధ్యాపకులు, విద్యార్థులు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వీసీగా 2021 మే 21న తాటికొండ రమేష్ నియమితులయ్యారు. అయితే ఆయన నియామకం అప్పట్లో వివాదాస్పదమైంది. ప్రొఫెసర్గా 10 ఏళ్ల అనుభవం లేకుండానే రమేష్ ను వీసీగా నియమించారనే కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత వర్సిటీలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. పదవీ కాలం ముగిసే చివరి రోజు కూడా వీసీపై ఆరోపణలు వచ్చాయి. వీసీ వర్సిటీలోని ఫైళ్లు మాయం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డితో అకూట్ కార్యదర్శి ఇస్తారి వాగ్వాదానికి దిగారు. వీసీ లాడ్జ్ సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వీసీ రమేష్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మా ఎరియర్స్ ఫైల్, టీచర్స్ యొక్క ఎరియర్స్ ఫైల్స్ సంతకాలైనటువంటి ఫైల్స్ ఈరోజు మీకు అకౌంట్ లేదని చెప్పమని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిన టీచర్లను బ్లాక్మెయిల్ చేస్తే ఇస్తా అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాడు. ఏదో ఆ ఫైల్ తెప్పియండి, సంతకం పెట్టిన ఫైల్ తెప్పియండి, ఎక్కడ ఉన్నదో అవన్నీ ఆ ఫైల్స్. నేను నాకేం లేదు సార్, ఫైల్స్ బయటకు పోయినాయి. ఆ ఫైల్స్ను మీరు ఇమ్మీడియట్గా మీరు సీసీ ఫుటేజ్ తీయండి. సీసీ ఫుటేజ్ తీయండి, నేను కంప్లైంట్ ఇస్తా. పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇస్తా. మీరు సీసీ ఫుటేజ్ తీయండి. ఫైల్స్ ఎవరు మీరు పర్మిషన్ ఇచ్చారా? విజిలెన్స్ కమిటీ ఉన్నది, ఉండంగా ఎట్లా తీసుకుపోతారు? వీసీ చాలా తప్పులు చేశారని ఆరోపించారు పార్ట్ టైం అధ్యాపకులు. 2 సంవత్సరాల నుండి పర్మనెంట్ చేస్తానని తమను మోసం చేశాడన్నారు. తమతో పాటు యూనివర్సిటీలో చాలా మందికి వీసీ రమేష్ అన్యాయం చేశాడని చెప్పారు. వీసీ ప్రస్తావన, వీసీ అక్రమాలకు పాల్పడిండు. వీసీ పైన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ వేయడం జరిగింది. మరి కమిటీ వేసిన క్రమంలో చాలామంది ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు మరియు అందరు విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా వీసీ అక్రమాలకు పాల్పడిండు. వీసీ అక్రమాలకు పాల్పడితే మాత్రం అది ఒకవేళ నిజ నిర్ధారణ అయితే ఆయన జైలు పంపేయాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు. వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో వర్సిటీలో శవయాత్ర నిర్వహించారు విద్యార్థులు, పీహెచ్డీ స్కాలర్స్. డప్పు చప్పుళ్లతో కేయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి దిష్టిబొమ్మ దహనం చేశారు. తాటికొండ అవినీతి అనకొండ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వీసీ పదవీకాలం ముగియడంతో కేయూకు పట్టిన శని పోయిందన్నారు. పీహెచ్డీ సీట్లలో వీసీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రొఫెసర్లు. విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే వీసీ చేసిన అవినీతికి, అక్రమాలపై సాక్ష్యాలు అందిస్తామని చెప్పారు. తప్పుడు పనులు చేసిన వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము గత 4 సంవత్సరాల నుంచి హానరోరియం మీద పీజీ కళాశాలలో పనిచేసినాం. మమ్మల్ని కంటిన్యూషన్ చేయకుండా తనకు నచ్చిన వ్యక్తులకు దొంగదారిన ఎలాంటి డిఆర్సీ లేకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకు పార్ట్ టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయం టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి ఘనతను పూర్తిగా భ్రష్టు పట్టడం జరిగింది. అవినీతి అక్రమార్కులను ఏ పద్ధతిలో కూడా, ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఉపేక్షించకుండా మనకు విచారణ జరిపి శిక్ష చేసే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పిహెచ్డి అడ్మిషన్స్ విషయంలో దాదాపుగా ఏళ్ల తరబడి మరి మాకు అన్యాయం జరిగింది, ఇంట్లో గోల్మాల్ జరిగినాయి అని చెప్పినటువంటి సందర్భాన్ని కొంత మనము పరిగణలోకి తీసుకోవాలి. యూనివర్సిటీలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు రిజిస్ట్రార్ మల్లారెడ్డి. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సార్ రమేష్ గారి కాలంలో కూడా కొంత ల్యాండ్స్ కమిటీ ఉంది. ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది ఈసీలో పెట్టి వాళ్ళు కూడా వర్క్ చేశారు, కొంత వర్కౌట్ చేశారు. డాక్యుమెంట్ వెరీ బల్క్ వాల్యూమ్ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. చాలా స్టడీ చేశారు వాళ్ళు దాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో డిసిషన్ జనరల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఉన్నట్టే అవి ఎప్పుడు బ్రీఫ్ చేస్తూనే ఉంటాం. ఈసీ ఐటమ్స్తో పాటు కొంచెం కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది ముందో తర్వాత. దట్ వే దే విల్ కమ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మంచి వ్యక్తిని వీసీగా నియమించి కేయూ పరువు ప్రతిష్టను కాపాడాలంటున్నారు విద్యార్థులు, అధ్యాపకులు.